హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ ఎంపైర్. ఈరోజు ఈ బ్లాగ్లో మేము ఏం చేస్తున్నామంటే శనగపప్పు చికెన్ చేస్తున్నాం. అయితే ఈ కాలంలో ఇప్పుడు మనం రోజు తినేది ఏంటి చెప్పండి? బటర్ చికెన్, చికెన్ ఫ్రై, చికెన్ 65, బిర్యానీ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఇవన్నీ రాకముందు మా పెద్దవాళ్ళు చేసిన శనగపప్పు చికెన్ ఎప్పుడైనా ట్రై చేశారా? అసలు మీరు ఇలాంటి కూర ఉంటుందని తెలుసా? ఇది హోటల్ స్టైల్ కర్రీ కాదు. ఇది స్లోగా ఓపికతో ఇంట్లో చేసే పాతకాలం వంట. ముందుగా శనగపప్పుని మంచిగా నీళ్ళలో నానబెట్టాలి. ఇది ఈ కర్రీకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, మెంతి వేసి మెల్లమెల్లగా వేగించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. స్లో ఫ్లేమ్ మీద పచ్చి వాసన మొత్తం పోయే వరకు మంచిగా వేగించాలి, లేకపోతే కర్రీ మొత్తం స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసి చికెన్ యాడ్ చేసి కలపాలి. పసుపు ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే చేదు వస్తుంది. 2 నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టిన శనగపప్పు వేయాలి. దీనితో పాటు ఉప్పు, కారం వేసి అన్నీ కలిపి ముందుగా ఒక 20% మాత్రమే ఉడకనివ్వాలి. 20% ఉడికినాక సరిపడా వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండింటిని ఉడకనివ్వాలి. ఇది ఫాస్ట్ రెసిపీ కాదు, తక్కువలో తక్కువ 1 గంట టైం పడుతుంది. ఆ టైంలో చికెన్ సాఫ్ట్గా అవుతుంది. శనగపప్పు మెల్ట్ అయ్యి కర్రీకి గట్టిగా టేస్ట్ ఇస్తుంది. చివరికి కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఇది శనగపప్పు చికెన్. ఫాస్ట్ ఫుడ్ అయితే కాదు, 5 మినిట్స్ రెసిపీ కాదు. ఇది ఓపికతో రుచిగా చేసుకునే పాతకాలం వంట. పాతకాలం గుర్తులు కలిసిన ఒక నిజమైన హోమ్ ఫుడ్. ఇప్పుడు మీరు తినేది చికెన్ ఫ్రై, చికెన్ 65. కానీ ఈ మధ్యలో ఇలాంటి కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.